Hello everyone, welcome to today's video lecture. In previous video lectures, we learnt about hybridization, which I felt was very important introduction for this polymer technology. From this video lecture onwards, we directly jump into the syllabus. So before going into the syllabus, I request all the students, please take a note of everything which I write on the board. Why? Because it is customary for every student to maintain a running notes. Many students ask me, sir, whether we are going to write everything which you write on the board. Yes, must and should. I already supplied you the material, no doubt at all. But in class, we will discuss a different type of things which will not be in the notes when you study in your home. So I request all the students, first of all, take a notebook and write down which I write on the board. Okay, Nandi? So you please pause this video to bring your notes. Then we'll start our class. Is that clear? అయితే నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నానండి స్టూడెంట్స్ అందరికీ. చాలామంది స్టూడెంట్స్కి నేను ప్రీ రికార్డింగ్ చేసినట్టు వీడియోస్ పంపిస్తున్నాను మీ అందరికీ తెలుసు. అయితే నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పేది ఏంటి అంటే, నేను ఇక నుంచి మీకు ప్రీ రికార్డెడ్ వీడియో పంపించినప్పుడు దాని టైంని షెడ్యూల్ చేసి పంపిస్తాను. అంటే అప్పుడు మీకు నేను వాళ్ళ లింక్ పంపించేస్తాను. పంపించేసి ఏదో మండే క్లాసో లేదా ట్యూస్డే క్లాసో అని చేసి అలా పంపిస్తాను అనుకోండి. ఆ లింక్ని మీరు ప్రెస్ చేస్తే అది మీకు ఓపెన్ అవ్వదు, ప్రైవేట్ వ్యూ అని వస్తూ ఉంటుంది మీకు. ఓకేనండి? అయితే మీ క్లాస్ టైంకి మాత్రం ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. సో అలా అయినట్లయితే నేను ఏ డేటు ఏ డే అనే వీడియోని ముందుగానే దాని మీద మెన్షన్ చేసి మీ గ్రూప్స్కి ఫార్వర్డ్ చేస్తాను. సో ఆ పర్టికులర్ డే రోజున మీ క్లాస్ టైంలో దాన్ని మీరు ప్లే చేసి చూసుకోవచ్చు. ఇస్ దట్ క్లియర్? మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను అనేది. నేను ఆల్రెడీ వీడియోస్ మీకు లింక్ పంపిస్తున్నాను కదా, యూట్యూబ్ వీడియో లింక్. మీరు లింక్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది ఆ వీడియో లింక్ అనేది. కానీ ఇక మీద నేను పంపించేటువంటి వీడియో లింక్స్ సహజంగా ఓపెన్ కాకపోవచ్చు. ఎప్పుడు ముందు రోజు చూసుకున్నా, మీ క్లాస్ టైం కంటే ముందు చూసుకున్నా ఓపెన్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే యూట్యూబ్లో ఒక ఫెసిలిటీ ఉంది, పర్టికులర్ డేనా ఆ టైంకి దీన్ని షెడ్యూల్ చేయంటే ఆ టైంకి అది ఓపెన్ అవుతుంది. సో అందువల్ల ఏమవుతుందంటే మీరు అటెండెన్స్ ముందే గూగుల్ ఫామ్లో పోస్ట్ చేయడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కొంతవరకు తగ్గుతాయని చెప్పేసి నా ఉద్దేశం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్లాస్ స్టార్ట్ అయినటువంటి 10 minutes లోపులోనే మీకు ప్రొవైడ్ చేసినటువంటి గూగుల్ ఫామ్లో అటెండెన్స్ వేయండి. అలా కనుక వేసినట్లయితే ఆ అటెండెన్స్నే మేము కన్సిడర్ చేస్తాము. ఇవన్నీ చిన్న ఇన్స్ట్రక్షన్స్ అనమాట ఏలూరు ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ అందరికీ. సార్ ఎందుకు యూట్యూబ్లో మీరు ఆల్రెడీ ఇచ్చారు కదా, కామెంట్స్ పెట్టమన్నారు కదా ప్రీవియస్ వీడియోలో, అయితే మరి ఎందుకని ఈ పాత్ను మార్చారు అంటే, కామెంట్స్ అందరివి కూడా మనకి కనిపించట్లేదు. ఎందుకంటే దాంట్లో కొన్ని రిస్ట్రిక్షన్ మోడ్స్ ఉన్నాయి యూట్యూబ్లో. కొన్ని కామెంట్స్ని తీసుకోవట్లేదు, కొన్ని కామెంట్స్ని తీసుకుంటుంది. మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. అవి సస్పీషియస్ యాక్టివిటీ ఉన్న ఛానల్స్ ఉన్నట్లయితే వాటన్నిటిని బ్లాక్ చేస్తుంది. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రొసీజర్. సో దట్స్ వై ఐ చేంజ్ ది పారాడైమ్ షిఫ్ట్. దట్ మీన్స్ ఈ యూట్యూబ్లో మీరు పోస్ట్ చేద్దాం అనుకున్నటువంటి అటెండెన్స్ని కాస్త టోటల్గా నేను షిఫ్ట్ చేసేసి నేను ఈ గూగుల్ ఫామ్ని క్రియేట్ చేశాను. కాబట్టి దయచేసి అందరూ కూడా గూగుల్ ఫామ్లో మీ అటెండెన్స్ని క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత బిఫోర్ 10 minutes పోస్ట్ చేయండి. దట్ అటెండెన్స్ విల్ ఓన్లీ బీ కన్సిడర్డ్. మీరు ఎప్పుడో ముందు 8:30 కంటే ముందు పోస్ట్ చేసినా లేదా 4:30 తర్వాత చేసినా కానీ అవి కన్సిడర్ చేయకపోవచ్చు. ఎందుకంటే మీ టైం టేబుల్ ప్రకారంగా మేము యూనివర్సిటీకి ఈ గూగుల్ ఫామ్ని షీట్స్ని పంపిస్తూ ఉంటాం. ఓకేనండి? సో అందరూ మీరు నోట్స్ తెచ్చుకున్నారని నేను అనుకుంటున్నాను. సో నేను లెసన్ స్టార్ట్ చేస్తున్నాను, చూడాలి. యూనిట్ 1 పాలిమర్ టెక్నాలజీ. అందరూ ఇలాగే హెడ్డింగ్ పెట్టుకోండి. ముందు చెప్పినటువంటి క్లాసెస్ దానికి నోట్స్ అవసరం లేదు. అది కేవలం మనం ఒక ఇంట్రొడక్షన్ పార్ట్గా మాత్రమే చూసాం. ఓకేనండి? పాలిమర్ టెక్నాలజీ. ఫస్ట్ పాలిమర్ అంటే ఏంటి? అమ్మ, అసలు పాలిమర్ అన్నటువంటి మాట ఇంగ్లీష్ మాట కాదు, అది ఒక గ్రీక్ లాంగ్వేజ్ నుంచి తీసుకున్నటువంటి వర్డ్. యాక్చువల్గా మనం పాలిమర్ అని పిలుస్తున్నాం, కానీ యాక్చువల్గా పాలిమర్ అని పిలవాలి. వీ షుడ్ కాల్ ఇట్ యాజ్ పాలిమర్. అయితే నేను ఏ లెక్చరర్ గారి దగ్గర అయితే లెసన్ నేర్చుకున్నానో వాళ్ళంతా కూడా ఇండియన్ స్లాంగ్ కొంత ఉంటుంది, కానీ వాళ్ళు పాలిమర్ అనేవాళ్ళు. నాకు అది అలవాటు అయిపోయింది. యాక్చువల్గా ఈ పాలిమర్ అనేటటువంటిది ఒక వర్డ్ కాదు, 2 words. ఈ 2 wordsలో పాలి అంటే ఏంటంటే మెనీ,
ఏ లాంగ్వేజ్లో అండి? గ్రీక్ వర్డ్స్ అందరూ రాసుకోవాలి. మర్ అంటే యూనిట్స్ లేదా పార్ట్స్. ఓకేనండి. సో ఈ పేరులోనే దీని యొక్క డెఫినేషన్ వచ్చేసింది. ఏమైనా వచ్చేసింది డెఫినేషన్ ఏంటంటే మెనీ యూనిట్స్ కలిగి ఉంటుంది పాలిమర్ అనేటటువంటిది. సో దెన్ వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ ఏ పాలిమర్? Definition: it is a macromolecule formed by పెద్ద అక్షరాలే రాస్తున్నాను. చాలామంది మొబైల్స్లో వాటిలో చూస్తున్నారు కాబట్టి వీలైనంత వరకు కనిపిస్తాయని నేను అనుకుంటున్నాను. లేదంటే ట్యాబ్ కానీ మీరు పీసీ కానీ చూసినట్లయితే ఇంకా బాగా క్లియర్గా కనిపిస్తుంది. సో ఫార్మ్డ్ బై combination of large number of repeating structural units. లార్జ్ నెంబర్ ఆఫ్ రిపీటింగ్ స్ట్రక్చరల్ యూనిట్స్. దీని గురించి ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలోనే మాట్లాడాం. అందుకోసం ఇక్కడ నేను ప్రత్యేకంగా మళ్ళీ దీని ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వటం లేదు. ఇక్కడ ఎగ్జాంపుల్ అని చెప్పేసి రాసుకోండి. ఏంటి దీని యొక్క ఎగ్జాంపుల్? n మాలిక్యూల్స్ ఆఫ్ CH2 డబుల్ బాండ్ CH2 అనేది ఇలా యారో మార్క్ పెట్టుకొని దీనిపైన పొలిమరైజేషన్ అని రాసుకుంటే సింగిల్ బాండ్ CH2 సింగిల్ బాండ్ CH2 n టైమ్స్ అని చెప్పేసి చూపించాలి. ఈజ్ ద క్లియర్? నేను ఫాస్ట్గా రాసేసానని అనుకున్నట్లయితే మళ్ళీ వీడియో ఒకసారి పాజ్ చేయండి. పాజ్ చేసి మీ నోట్స్ని ఫినిష్ చేసుకోండి. ఈజ్ ద క్లియర్? నేను ఇప్పుడు దీన్ని రిమూవ్ చేస్తున్నాను. నౌ మోనోమర్. మనకు తెలుసు ఆల్రెడీ మోనోమర్ అంటే ఏంటి అని. మోనోమర్స్ కలిస్తేనే ఫైనల్గా మనకి పాలిమర్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు మోనోమర్ అంటే ఏంటి? ఏ మాలిక్యూల్ దట్ కెన్ బి bonded to other identical molecules to form polymer. ఒక పాలిమర్ ఏర్పడటానికి మోనోమర్స్ అన్ని కలిసి ఫైనల్గా ఒక ప్రోడక్ట్ని ఇస్తూ ఉంటాయి. మోనోమర్ అంటే ఏమిటి అంటే దానికి ఒక కెపాసిటీ ఉండాలి. ఏమిటి దానికి ఉండాల్సినటువంటి కెపాసిటీ? అలాంటి మాలిక్యూల్ ఇంకోటి ఇస్తే దాంతో కలిసి పాలిమర్ని ఏర్పరచగలగాలి. అర్థమైందండి? ఇక్కడ వరకు రాసుకోండి. ఈ రెండు డెఫినేషన్స్ నుంచి కొంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. రైట్. సో ఇప్పుడు నేను మీకు ఒక చిన్న సందర్భాన్ని ఉదాహరణ చెప్తాను. ఆ సందర్భం నుంచి మనం ఈజీగా ఈ పాలిమర్ అంటే ఏంటి అనే దాని గురించి నేర్చుకోవచ్చు. ఒకసారి అంట ఇలాగా ఒక గ్రౌండ్ ఉంది. ఇట్ వాజ్ ఎ గ్రౌండ్. ఈ గ్రౌండ్లో ఏం చేస్తున్నారంటే చిల్డ్రన్ అంతా ఆడుకుంటున్నారు. ఇక్కడ నేను చిల్డ్రన్స్ యొక్క ఇమేజ్ని ఇలా వేస్తాను. వీళ్ళందరూ చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. కాసేపు అందరూ కూడా బాయ్స్ అని అనుకున్నాం. కాసేపు ఇలా 1 2 3 4 5 రైట్. ఇలా నేను ఆడుకుంటున్నటువంటి పిల్లల దగ్గరికి ఏమొచ్చారంటే ఒక డ్రిల్ మాస్టర్ గారు వచ్చారు. డ్రిల్ మాస్టర్ గారు వచ్చి ఈ ప్లే చేస్తున్న వాళ్ళందరికీ ఏం చేశారంటే ఒక విజిల్ వేశారు. వేసి అందరూ కూడా హ్యూమన్ చైన్ని ఫామ్ చేయండి అని అన్నారు. ఏమన్నారు? ఆల్ ప్లీజ్ ఫామ్ ఏ హ్యూమన్ చైన్ ఇమీడియట్లీ. ఉన్న బలంగా అందరూ హ్యూమన్ చైన్ ఫామ్ చేయండి అన్నారు. అనగానే వెంటనే ఏం చేస్తారు? ఈ పిల్లలు ఆడుకుంటున్న వాళ్ళు
వీళ్ళ హ్యాండ్ కలుపుతారు. ఇలా ఈ బాబు యొక్క హ్యాండ్, ఇలా హ్యాండ్ కలుపుతారు, ఇలా హ్యాండ్ కలుపుతారు. ఇలా హ్యాండ్స్ని కలిపి ఒక లాంగ్ చైన్ని ఫామ్ చేశారు. ఇక్కడ ప్రతి ఇండివిజువల్ బాయ్ని మోనోమర్ అని అనుకో, ఏర్పడినటువంటి దాన్ని పాలిమర్ అని మనకు తెలుస్తుంది. అంటే నా ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి బాయ్స్ని నేను ఎలా రాస్తున్నాను చూడు, CH2 డబుల్ బాండ్ CH2, ఇది మొదటి మాలిక్యూల్ అనుకో. ఇంకొకళ్ళు CH2 డబుల్ బాండ్ CH2, వీళ్ళు రెండో మాలిక్యూల్. ఇలా 5 మాలిక్యూల్స్ ఉన్నాయనుకోండి. సో యూ ఆర్డర్డ్ దెమ్ టు ఫామ్ ఏ హ్యూమన్ చైన్. హ్యూమన్ చైన్ని ఫామ్ చేయమన్నావు. ఇక్కడైతే పిల్లల్ని కనుక తీసుకుంటే 2 చేతులు ఉన్నాయి. మరి దీనికి ఏమున్నాయి మనకు తెలుసు, ఆల్రెడీ ఫస్ట్ 2 క్లాసెస్లో నేర్చుకున్నాం ఏముంటాయి దీనికి అనేది. ఏముంటాయండి దీనికి అంటే, ఇదిగోండి ఇక్కడ పై బాండ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. దోస్ ఆర్ ద 2 హ్యాండ్స్. సో ఇప్పుడు ఇలాంటి మాలిక్యూల్స్ నేను 5 మాలిక్యూల్స్ని తీసుకుని కలవమని అడిగినట్లయితే ఏం జరుగుతుందండి, సింగిల్ హ్యాండ్, ఇదిగో సింగిల్ హ్యాండ్ CH2 సింగిల్ బాండ్ CH2. ఇప్పుడు ఈ 2 హ్యాండ్స్ ఏమైనాయి, కలిసిపోయినాయి. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఈ ప్లేస్లో సింగిల్ బాండ్ CH2 సింగిల్ బాండ్ CH2, ఈ చివరి హ్యాండ్ మిగిలిపోయింది. అలా హ్యాండ్ మిగిలిపోతుంది. ఇస్ దట్ క్లియర్? అదేంటి సార్ ఇక్కడేమో 5 తీసుకున్నారు, ఇక్కడేమో 2 తీసుకున్నారు అనద్దు. ప్లేస్ చాలలేదు, ఇలాంటివి 5 కలుస్తాయి, అది తెలిసిపోతుందిగా మనకి ఎలాగో. సో ఇలాగ మనకి హ్యూమన్ చైన్ ఫామ్ చేయమన్న ఎగ్జాంపుల్ నుంచి ఈజీగా ఒక పొలిమరైజేషన్ అర్థం చేసుకోవచ్చు. ఓకేనండి. అయితే ఈ పొలిమరైజేషన్ కంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఉంది. ఈ పొలిమరైజేషన్కి ఉన్నటువంటి పేరు ఏంటంటే ఎడిషన్ పొలిమరైజేషన్ అని అంటారు. ఏమంటారండి? ఎడిషన్ పొలిమరైజేషన్. ఏమిటి ఎడిషన్ పొలిమరైజేషన్ అంటే, మోనోమర్స్ డైరెక్ట్గా కలిసి పాలిమర్ని ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఇలా పాలిమర్ని ఫామ్ చేస్తున్నప్పుడు ఏ ప్లేస్లో కూడా మాలిక్యూల్స్ అనే వాటిని లాస్ అవటం జరగదు. లాస్ అవటం జరగదేంటి, ఇంకో మాటగా చెప్తా చూడండి. సపోజ్ ఈ 5 స్టూడెంట్స్ ఇలాగే ఉన్నారు, వీళ్ళు ఆడుకుంటున్నారు. కాకపోతే కొంతమంది చేతుల్లో ఏమని అంటే తినటానికి ఏదో ఉంది. కాసేపు గోవా ఫ్రూట్ ఉంది అనుకోండి, జామకాయ చేతిలో ఉంది. చేతిలో పట్టుకుని స్టూడెంట్ ఇలాగా తింటూ ఉన్నారు. కొంతమంది స్టూడెంట్స్ నార్మల్గా ఉన్నారు, ఇలా ఆడుకుంటున్నారు. అలా ఆడుకుంటున్నటువంటి వాళ్ళకి డ్రిల్ మాస్టర్ వచ్చి విజిల్ వేశారు. విజిల్ వేయగానే వాళ్ళందరినీ హ్యూమన్ చైన్ ఫామ్ అవ్వమన్నారు. ఇప్పుడు మీరు చెప్పాలి, తింటూ ఉన్న అతను హ్యూమన్ చైన్ ఫామ్ చేయగలడా? చేయలేడు. ఎందుకంటే ఇలా హ్యూమన్ చైన్ కనుక మనం ఫామ్ చేయాలి అంటే 2 హ్యాండ్స్ మస్ట్ బి ఫ్రీగా ఉండాలి. 2 హ్యాండ్స్ ఉంటేనే వాళ్ళు ఫామ్ చేయగలుగుతారు. లేకుంటే ఇది ఫార్మేషన్ అనేది జరగదు ఈ రకంగా. అప్పుడు ఏం చేస్తారు, ఆ స్టూడెంట్ని డ్రిల్ మాస్టర్ ఏం చేశారంటే అందరూ హ్యూమన్ చైన్ ఫామ్ చేయాల్సిందే అన్నారు. అప్పుడు ఏమవుతుంది, ఆ తింటున్నటువంటి ఫ్రూట్ని ఏం చేస్తాడు, అతను ఏ స్కూల్ బ్యాగ్లోనో పెట్టేసుకుని హీ విల్ ఫ్రీ హిజ్ హ్యాండ్. ఇది చేతిని అతను ఫ్రీ చేసుకుంటారు. ఫ్రీ చేసుకుని వచ్చి హ్యూమన్ చైన్ ఫార్మేషన్లో ఇలా వచ్చి ఫార్మేషన్లోకి వెళ్ళిపోతారు. సో ఇక్కడ కూడా ఏం జరిగింది అంటే పొలిమరైజేషనే జరిగింది. కానీ ఇందాక పొలిమరైజేషన్కి ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టు పొలిమరైజేషన్కి ఒక తేడా ఉంది. ఏంటంటే ఇందాక నేను మాట్లాడినటువంటి పొలిమరైజేషన్లో ఇలా మాలిక్యూల్స్ లాస్ చేయటం అనేది ఏది జరగలేదు. డైరెక్ట్గా ఒకదానికొకటి కలుస్తూ వెళ్ళిపోయి ఎడిషన్ పొలిమరైజేషన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాయి. అలా కాకుండా ఇప్పుడు మాట్లాడినటువంటి విధానంలో ఏదో తింటున్నటువంటి దాన్ని వదిలేశారని అన్నాను. మాలిక్యూల్ ప్రకారంగా మాట్లాడాలంటే దేన్ని మాట్లాడాలి ఒకసారి చూడండి. ఇక్కడ నేను ఒక మాలిక్యూల్ తీసుకుంటున్నాను. ఒకసారి చూడండి, ఈ మాలిక్యూల్ CH2 సింగిల్ బాండ్ CH2, ఎక్కడ ఒక క్లోరిన్ కలుస్తుంది. దీని పేరేంటి నేను చెప్పమన్నా మిమ్మల్ని, ఏం చెప్తారు పేరు? చాలా ఈజీగా దీన్ని చెప్పచ్చు. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి దీంట్లో? 2 కార్బన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ అన్నీ కూడా సింగిల్ బాండ్స్, డబుల్ బాండ్స్ ఎక్కడ కూడా లేవు. కాబట్టి ఒకటో పొజిషన్లో క్లోరిన్ కలిసి ఉంది, రెండో పొజిషన్లో కూడా క్లోరిన్ కలిసి ఉంది. అంటే కార్బన్కి నెంబర్లు ఇచ్చామనుకోండి, 1, 2 అని నెంబర్లు ఇస్తే ఫస్ట్ పొజిషన్లో ఉన్న కార్బన్కి క్లోరిన్ కలిసి ఉంది, సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి కార్బన్ కూడా క్లోరిన్ కలిసి ఉంది. కాబట్టి దీని పేరు ఏమై ఉంటుంది?
1,2 డైక్లోరో 1,2 డైక్లోరో ఈథేన్ అనేటటువంటి ఒక మాలిక్యూల్ తీసుకున్నాను. ఈ మాలిక్యూల్ తీసుకుని వేరొక చోట నేను బాండింగ్ ఇమ్మని చెప్పాను. దీన్ని ఎలా అంటే Na-S-S-Na, దీన్ని సోడియం పాలీసల్ఫైడ్ అని అంటారండి. సోడియం పాలీసల్ఫైడ్ అని అంటారు. కొన్ని టెక్స్ట్ బుక్స్లో అండి ఈ ప్లేస్లో పాలీ అని రాసాం కాబట్టి SN అని కూడా వేసి ఉంటుంది. కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఈ పైన డబుల్ బాండ్ S అని వేసి ఉంటుంది. సరే, ఇప్పుడు మనం జస్ట్ ఇంట్రొడక్షన్లో లైట్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను అంత దూరం వెళ్ళట్లేదు. ఇప్పుడు ఈ రెండింటిని నేను వచ్చి రియాక్షన్లో పార్టిసిపేట్ చేయండి అన్నాను. అంటే ఐ ఆస్క్డ్ దీస్ 2 monomers టు పార్టిసిపేట్ ఇన్ ద పొలిమరైజేషన్ రియాక్షన్ టు గివ్ ద ప్రొడక్ట్. మీరిద్దరు వెళ్ళి ప్రొడక్ట్ ఇవ్వండి అని అన్నా. ప్రొడక్ట్ ఇవ్వాలి అంటే ఏముండాలి? రెండింటికి ఫ్రీగా ఉన్న హ్యాండ్స్ ఉండాలి. అంటే ఇక్కడ అనుకో నువ్వు తీసుకున్నావు, ఇలా డబుల్ బాండ్ ఉంది, డబుల్ బాండ్లో ఇటో హ్యాండ్ ఉందంటే పై బాండ్ ఉంది. ఇక్కడ పై బాండ్ లేదు, అన్నీ కూడా సిగ్మా బాండ్సే, పై బాండ్ అనేది లేదు. మరి వీళ్ళని ఎలా అయినా కూడా వెళ్ళిపోయి పొలిమరైజేషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయండి అని చెప్పేసి ఫోర్స్ చేస్తే ఇమీడియట్గా అవి ఏం చేస్తాయంటే వాటి యొక్క చేతుల్ని ఫ్రీ చేసుకుంటాయి. చేతులను ఫ్రీ చేసుకోవటం అంటే ఇందాక మన ఎగ్జాంపుల్ ఏం చెప్పాం, వాళ్ళు ఏదో తింటున్నారు ఒక పదార్థాన్ని, దాన్ని వదిలేస్తారు. వదిలేసేసి దే విల్ ఫ్రీ దేర్ హ్యాండ్స్. అంటే ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్న ఈ క్లోరిన్ని ఇది వదిలేస్తుంది బయటికి. అలా పోదు ఊరుకునే క్లోరిన్ వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోదు. మన చేతిలో జాంకాయ కాదు, ఇలా పడేస్తే వెళ్ళిపోవడానికి. అవతల పక్క ఏదో ప్రయోజనం ఉండాలి. అప్పుడు ఏం చేస్తుంది అవతల పక్క, ఈ NA నేను బయటకు వచ్చేస్తాను అంటుంది. అప్పుడు NAకి Cl కలిస్తే ఏమవుతుందండి? NaCl అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండు ఏమైనా బయటకు వచ్చేస్తే, అంటే ఈ రెండు కలిసి ఇలా బయటకు వచ్చేసింది అనుకో, NaCl అనేది మైనస్ అంటే బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేస్తే ఇక్కడ ఈ హ్యాండ్ ఫ్రీ అయిపోయింది, ఇక్కడ ఈ హ్యాండ్ ఫ్రీ అయిపోయింది. ఆ రెండు ఒకదానితో బాండింగ్ని ఏర్పరుస్తాయి. అంటే ఇలా బాండ్ ఏర్పరచుకోవడానికి రెడీ అయినాయి. అర్థమైందండి? సరే, ఇప్పుడు ఇక్కడ క్లోరిన్ ఉందిగా, దీని పరిస్థితి ఏంటి అంటే ఇది ఇలాంటి మాలిక్యూల్స్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి కాబట్టి అటువైపు పక్కన ఉన్న ఒక మాలిక్యూల్ యొక్క Na తోటి Cl కలిపి NaCl పోతుంది. ఇలాంటి మాలిక్యూల్స్ చాలా ఉంటాయి కాబట్టి ఎక్కడ ఉన్న NAకి ఇంకో Cl కలిసి పోతుంది. అలా అర్థం చేసుకోవడం కొంచెం కష్టం కాబట్టి సింపుల్గా అర్థమయ్యేలా నేను చెప్తాను. ఎలా అంటే ఈ Cl ఈ Na కలిపి NaCl పోయింది, అలాగే ఈ Cl ఈ Na కలిపి NaCl పోయింది అనుకో. అప్పుడు ఏమైందండి? -2NaCl బయటకు వెళ్ళిపోయింది. అప్పుడు ఆ రెండు ఒకదానికొకటి అటాచ్ అవుతాయి. అటాచ్ అయితే ప్రొడక్ట్ ఏమొస్తుంది? దీనిలోంచి వచ్చే ప్రొడక్ట్ సింగిల్ బాండ్ CH2, సింగిల్ బాండ్ CH2, సింగిల్ బాండ్ CH2కి Sకి మధ్యలో బాండ్ S డాష్ అని అలాగా మనకి మాలిక్యూల్ పొలిమరైజేషన్లోకి వెళ్తుంది. ఇలా గనక మాలిక్యూల్స్ కంబైన్ అయ్యేటప్పుడు ఏమైనా చిన్న చిన్న మాలిక్యూల్స్ని కనుక పోగొట్టుకున్నట్లయితే ఆ రకమైనటువంటి పొలిమరైజేషన్ని కాండెన్సేషన్ పొలిమరైజేషన్ అంటారు. పేరు ఇక్కడ రాస్తున్నాను, కాండెన్సేషన్ పొలిమరైజేషన్. సో ఇప్పుడు మనం రెండు విషయాలు నేర్చుకున్నాం. ఏంటంటే పొలిమరైజేషన్ అనేటటువంటివి మనం చూసినట్లయితే మెథడ్స్ మెయిన్గా రెండు రకాలుగా ఉంటాయి. ఈ రెండు రకాల మెథడ్స్ ఏంటి అంటే ఒకటి ఎడిషన్ పొలిమరైజేషను, రెండోది కాండెన్సేషన్ పొలిమరైజేషన్. ఎడిషన్ పొలిమరైజేషన్ అని నిన్ను ఎవరైనా అడిగారు అనుకోండి, బాబు ఒకసారి ఎడిషన్ పొలిమరైజేషన్ అంటే ఏంటో చెప్పు అని అన్నారు అనుకోండి, సింపుల్గా చెప్పొచ్చు. ఎలా అండి? మోనోమర్స్ యాడ్ టుగెదర్ టు ఫార్మ్ ఏ పాలిమర్ వితౌట్ లాస్ ఆఫ్ ఎనీ మాలిక్యూల్ లాస్ లేకుండా కనుక జరిగితే దాన్ని ఎడిషన్ పొలిమరైజేషన్ అని చెప్పేసి చెప్తాం. అదే దాన్ని కండెన్సేషన్ పొలిమరైజేషన్ చెప్పమన్నారు అనుకోండి, మాలిక్యూల్స్ అంటే మోనోమర్స్ కంబైన్ టుగెదర్ టు ఫార్మ్ ఏ పాలిమర్ విత్ లాస్ ఆఫ్ సమ్ సింపుల్ మాలిక్యూల్స్ లైక్ వాటర్, SO2 లైక్ దట్. అదేనండి. సో కొంచెం ఈ రెండు డెఫినేషన్లు మనం రాసేసుకుందాం. ముందుగా వాట్ ఈజ్ మెంట్ బై పొలిమరైజేషన్? రాసుకోవాలండి అందరూ.
monomers combine together to form polymer. This phenomena is called polymerization. This phenomena is called polymerization. It is of two types. రెండు రకాలుగా ఉంటుంది. ఏంటవి? 1 addition polymerization, 2 condensation polymerization. Addition polymerization, రెండోది condensation polymerization. రాసుకున్నారండి? నెక్స్ట్, సో ఇప్పుడు మనం ఎడిషన్ పొలిమరైజేషన్ అంటే ఏంటి, కాండెన్సేషన్ పొలిమరైజేషన్ అంటే ఏంటో రాద్దాం. ఎడిషన్ పొలిమరైజేషన్ చాలా రకాల డెఫినేషన్స్ ఉంటాయి, కానీ సింపుల్ డెఫినేషన్ రాద్దామండి. ఒకటి, మోనోమర్స్ యాడ్ together to form polymer without loss of molecules. Without loss of molecules. Example, ఇందా తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ సరిపోతుందండి. 10 molecules of CH2 double bond CH2 అంటే ఈథీన్, ఇవేమవుతాయి, పొలిమరైజేషన్లోకి వెళ్ళినప్పుడు సింగిల్ బాండ్ CH2 సింగిల్ బాండ్ CH2 ఇలా 10 టైమ్స్ వస్తుంది. దీన్ని పాలీఈథీన్ అంటారు. Condensation polymerization. Condensation polymerization అంటే దీనికి జస్ట్ ఆ చివరికి వెళ్ళిన తర్వాత వితౌట్ రాసాం కదండి, వితౌట్ ప్లేస్లో విత్ అని రాస్తాం అంతే. సో మోనోమర్స్ కంబైన్, యాడ్ అని కూడా రాయొచ్చు కాదని అన్నాం. కాకపోతే ఎడిషన్ పొలిమరైజేషన్కి యాడ్ పెట్టడం అనేది జనరల్గా కస్టమరీ, మనకి అలవాటు. సో ఇక్కడ కాండెన్సేషన్ పొలిమరైజేషన్కి ఎడిషన్ కరెక్ట్గా జరిగేది కండెన్స్ అవుతాయి మాలిక్యూల్స్, అందుకోసం నేను ఏం రాసానంటే కంబైన్ అని రాస్తున్నా. మోనోమర్స్ కంబైన్ టుగెదర్ టు ఫార్మ్ పాలిమర్ with loss of simple molecules to form polymer. దీనికి ఎగ్జాంపుల్ రాయాలి. ఎగ్జాంపుల్ పైన రాస్తున్నాను. ఎగ్జాంపుల్, CH2 సింగిల్ బాండ్ CH2, ఇటు ఒక Cl ఇటు ఒక Cl వేస్తున్నా. యాక్చువల్గా మాత్రం ఇలా పైన వేస్తారు కొంతమంది క్లోరిన్స్, ఎలా వేసినా అదేనండి. సో Cl దీని పేరు 1,2
డైక్లోరో ఈథేన్ 1,2 డైక్లోరో ఈథేన్. దీనికి Na-S-Na కలిపాను. దీన్ని సోడియం పాలీసల్ఫైడ్, సోడియం పాలీసల్ఫైడ్ అని రాయి. ఒకవేళ లేదు సార్ నేను పాలీ అని రాశారు కదా, ప్రత్యేకంగా ఓన్లీ 2 ఉంటే డైసల్ఫైడ్ అంటారు కదా అని అనుకుంటే, ఎవరన్నా కావాలనుకుంటే ఇక్కడ ఎస్ కింద ఎన్ అని పెట్టుకోవచ్చు, స్మాల్ ఎన్. ఇలా రాసినా కానీ సరిపోతుంది. ఓకేనండి, రైట్. ఆ రెండు కలిస్తే మనకి ఏం ఏర్పడుతుంది? ఏర్పడిన మాలిక్యూల్లో ఇలా యారో మార్క్ వేస్తున్నాను. యారో మార్క్ వేసినప్పుడు పైన పొలిమరైజేషన్, యారో మార్క్ దగ్గర -2 NaCl, ఎందుకంటే ఇక్కడ ఒక Cl Na పోతుందని అనుకున్నాం కదండి, మాలిక్యూల్ లాస్ అవుతుంది. సో అప్పుడు ఏర్పడేది సింగిల్ బాండ్ CH2, సింగిల్ బాండ్ CH2, సింగిల్ బాండ్ S, సింగిల్ బాండ్ S. ఇలా ఈ ఏర్పడిన దానికి ఒక ప్రత్యేకమైన పేరు ఉందండి, దీన్ని థైకోల్ అని అంటారు. చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ మాత్రం ఆన్లైన్ బిట్స్లో అడిగారు, థైకోల్ని ఫామ్ చేయడానికి ఏ మోనోమర్స్ని తీసుకుంటారు అని చెప్పేసి. ఇస్ దట్ క్లియర్? సో ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాం? పాలిమర్ అంటే ఏంటి, మోనోమర్ అంటే ఏంటి, పొలిమరైజేషన్ అంటే ఏంటి, ఈ పొలిమరైజేషన్లో మనకి ఎడిషన్ పొలిమరైజేషన్ అంటే ఏంటి, కాండెన్సేషన్ పొలిమరైజేషన్ అంటే ఏంటి వరకు చూసాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే లిస్ట్ ఆఫ్ మోనోమర్స్ నేను మీకు ప్రాక్టీస్ చేపిస్తాను. ముందుగా మోనోమర్స్ అన్నిటినీ రాయటం ఎలాగా, వాటి పేర్లు ఏంటో నేర్చుకోండి. ఎందుకు నేను ఈ మాట మీతో మాట్లాడుతున్నాను? మీ సిలబస్ని కనుక చూసినట్లయితే మీ సిలబస్లో ఇలా ఉంది. మీ సిలబస్ యూనిట్ 1 ఇది రాసుకోవద్దు, ఇది అవసరం లేదు, నేను మీకు చెప్తున్నా. నేను పాలిమర్ టెక్నాలజీ అని ఉన్నప్పుడు మొట్టమొదటిగా దీన్ని ఎలా ఇచ్చారంటే పొలిమరైజేషన్, SATION రాసినా ZATION రాసినా పర్లేదు ఏదైనా రాయొచ్చు. సో పొలిమరైజేషన్ అని ఇచ్చారు, అంటే ఇందులో పాలిమర్స్ గురించి మాట్లాడమని ఇచ్చారు. దీనిలోనే ఇంకొక విభాగం ఏమి ఇచ్చారంటే ప్లాస్టిక్స్ అని ఇచ్చారు. అంటే ఇందులోనే ఇంకొక చిన్న పార్ట్ అనమాట. మొదటి పార్ట్ వచ్చి పొలిమరైజేషన్, రెండో పార్ట్ వచ్చి ప్లాస్టిక్స్, 3 ఎలాస్టోమర్స్, అంటే ఇది ఒక డిఫరెంట్ టాపిక్ దీంట్లో. 4వది వచ్చి కాంపోజిట్ మెటీరియల్స్, కాంపోజిట్ మెటీరియల్స్. సో దీన్ని 4 పార్ట్లుగా ఉందండి మీ యూనిట్. నేను ఇప్పుడు ఏ పార్ట్ దగ్గర ఉన్నానంటే ఈ పొలిమరైజేషన్ అనే పార్ట్ని ఈరోజు స్టార్ట్ చేసి నేను మీకు చెప్తున్నా. అయితే ఈ ప్లాస్టిక్స్ అనే దాంట్లో మీకు 1, 2, 3 రకాలైనటువంటి పాలిమర్స్ని ఎలా తయారు చేస్తారు అని ఇచ్చారు. అంటే మోనోమర్స్ని కలుపుతూ పాలిమర్ని ఎలా ఫామ్ చేస్తారు అని చెప్పేసి ఇందులో ఇచ్చారు. అవేంటి? 1 PVC పాలీవినైల్ క్లోరైడ్, 2 బ్యాక్లైట్, 3 పాలీకార్బోనేట్. సో ఈ మూడింటిని ఎలా తయారు చేస్తారు అనేది ఇందులో ఒక పార్ట్ ఉంటుంది. అలాగే మీరు ఈ ఇలాస్టోమర్స్లోకి వచ్చారనుకోండి, దీంట్లో మళ్ళీ ఒక 3 ఇచ్చారు. అవేంటంటే 1 బోనా ఎస్, దీన్ని ఎలా తయారు చేస్తారు. అలాగే పాలీయూరిథేన్, ఈ కాంపౌండ్ని ఎలా తయారు చేస్తారు. లాస్ట్ 6th వన్ వచ్చి థైకోల్, ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా మనం, థైకోల్, దీన్ని ఎలా తయారు చేస్తారు. సో దేర్ ఆర్ 6 కాంపౌండ్స్.
ఈ 6 కాంపౌండ్స్ నుంచి కనీసం 2 కాంపౌండ్స్ ప్రతి సెట్లోనూ అడుగుతారు క్వశ్చన్. ఒక్కొక్కటి వచ్చి 6 మార్క్స్ అడుగుతారు ఒకసారి మీకు 5 మార్క్స్ అడుగుతారు. సో సెట్ 1, సెట్ 2, సెట్ 3, సెట్ 4 4 సెట్లు వస్తాయిగా మీకు. సెమ్ అండ్ ఎగ్జామినేషన్కి వెళ్ళేసరికి 4 సెట్స్లోనూ ఈ 6ని అడ్జస్ట్ చేస్తారు లెక్చరర్స్ వాళ్ళు క్వశ్చన్ పేపర్ మీకు ఇచ్చేటప్పుడు. కాబట్టి నేనేమంటున్నానంటే పీవీసీలో ఏ మోనోమర్స్ వస్తాయి, ఎందుకంటే మనం మోనోమర్స్ మాట్లాడుకుంటున్నాం కదా, ఏ మోనోమర్స్ వస్తాయి, బ్యాక్లైట్లో ఏ మోనోమర్స్ వస్తాయి అనేది వాటి పేర్లు మనం ఇప్పుడే రాసేసుకున్నట్లయితే అప్పుడు మనం ఆ లెవెల్కి వెళ్ళేసరికి, అంటే ఈ స్టేజ్ దగ్గరికి వెళ్ళేసరికి ఈ పేర్లన్నీ మనకి ఫెమిలియర్ అయిపోయి ఉంటాయి. అప్పుడు మనం ఈజీగా ఈ క్వశ్చన్లు వేసుకోవచ్చు. అర్థమైందండి? అందుకని అందరూ కూడా ఒకసారి ఇది ఇలా ఉంది స్ట్రక్చర్ అనే విషయాన్ని తెలుసుకోండి. మీరు చక్కగా మోనోమర్స్ చెప్తాను, ఇందులో వచ్చే మోనోమర్స్ వాటి పేర్లు అవి రాసుకుందాం. ఇస్ దట్ క్లియర్? రైట్. నోట్ చేసుకోండి. ఇది అవసరం లేదు, నోట్ చేసుకోక్కర్లేదు. ఒకవేళ ఎవరన్నా కావాలంటే నోట్ చేసుకోండి, తప్పే ఉంది. వీడియో పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ examples of monomers. Examples of monomers. So 1 by 1 రాస్తున్నానండి. CH2 డబుల్ బాండ్ CH2 పేరు పక్కన రాసుకో. ఈథీన్. ఈ మాలిక్యూల్ మంచి గమ్మత్తైన మాలిక్యూల్ అండి. దానిలోనే మనం చిన్నగా మార్చేస్తూ ఉంటే అన్ని చాలా రకాల కాంపౌండ్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో CH2 డబుల్ బాండ్ CH, ఒక హెచ్కి బదులుగా Cl క్లోరిన్ ఆటం పెట్టు. అప్పుడు దీన్ని వినైల్ క్లోరైడ్ అంటారు. వినైల్ క్లోరైడ్. కింద కావాలని రాశాను, ఎందుకంటే అక్కడ ప్లేస్ ఉంటుందని చెప్పి. మీరు మాత్రం లైన్లో రాసేసుకోవచ్చు. అదే ఈ మాలిక్యూల్కి CH2 డబుల్ బాండ్ CH అని పెట్టి ఇలా బెంజీన్ రింగ్ కనుక కలిపితే దీన్ని స్టైరీన్ అంటారు. STYRENA స్టైరీన్. CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH3. ఇది యాక్చువల్గా మనకు సిలబస్లో లేదు, కానీ దీంతో చిన్న ఉపయోగం ఉంది, అందుకని ఇక్కడ రాస్తున్నాను. దీన్ని ప్రొపిలీన్ అంటారు. ప్రొపిలీన్ అని రాసుకోవచ్చు, ప్రోపీన్ అని కూడా రాసుకోవచ్చు. IUPAC నేమ్ ఏదైనా పర్వాలేదు. నేను రాసాం పీవీసీది అట్లే రాసేసాం. తర్వాత 5 ఇలా బెంజీన్ రింగ్ వేసుకోండి. దీనిపైన OH అనే గ్రూప్ పెట్టుకోండి. దీని పేరు ఫినోల్. PHENOL ఫినోల్. నేను అడ్డవుతానేమో, ముందు రాసేసుకోండి. ఓకే, వీడియో పాజ్ చేసి ఇది రాసుకోండి. నేను ఇప్పుడు అడిగేలు రాస్తాం ఏదై. రైట్. ఆరు CH2 డబుల్ బాండ్ O. దీన్ని ఫార్మాల్డిహైడ్ అని అంటారు. ఫార్మాల్డిహైడ్. 7 ఇలా బెంజీన్ రింగ్ వేసుకోండి. ఇక్కడ దీనికి OH కలుపు. ఇలా పక్క తీసుకురా. దీనికి CH3, మళ్ళీ కిందకు వచ్చేసరికి CH3 అని పెట్టు. ఈ పక్క తీసుకెళ్ళి ఇలా మళ్ళీ బెంజీన్ రింగ్ వేయి. ఈ బెంజీన్ రింగ్ చివర OH అని పెట్టు. దీన్ని బిస్ఫినోల్ A అంటారు. బిస్ఫినోల్ A. అలాగే 8వది COCl2. దీని పేరు ఫాస్జీన్. ఇంటర్మీడియట్లో వస్తుంది మీకు, క్లోరోఫామ్ దగ్గర వస్తుంది. ఫాస్జీన్ దీని పేరు ఇది. ఓకే, సో పాలీకార్బోనేట్ దాకా రాసాం. తర్వాత బోనా S అనుకున్నాం కదా, అంటే CH2 డబుల్ బాండ్ CH
సింగిల్ బాండ్ CH, డబుల్ బాండ్ CH2 అనే మాలిక్యూల్ ఉంది. దీని పేరు మనం జనరల్గా రాసేయచ్చు. 1 2 3 4 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి బ్యూట్. డబుల్ బాండ్ ఉంది కాబట్టి డయీన్, బ్యూటాడయీన్ దాని యొక్క పేరు. ఇంకా స్పెసిఫిక్గా రాయాలంటే 1,3 బ్యూటాడయీన్ 10th వన్. ఇలా బెంజీన్ రింగ్ వేసుకోండి. ఈ బెంజీన్ రింగ్కి మధ్యలో ఇలా పెట్టండి. N డబుల్ బాండ్ C డబుల్ బాండ్ O కనిపిస్తుందండి. ఇలాంటి దాన్ని CH అటువైపు పక్కన కూడా వేయండి. నేను అడ్డుగా ఉంటే కనుక తప్పుకుంటాను. ఒక నిమిషం. సింగిల్ బాండ్ N C డబుల్ బాండ్ O. ఇది పాలియూరిథేన్లో వాడేటువంటి ఒక మాలిక్యూల్ అనమాట. ఓకేనండి. దీని యొక్క పేరు ఏంటంటే 4,4 డైఫినైల్ మీథేన్ డై ఐసోసయనేట్. జాగ్రత్తగా రాసుకోవాలి. 4,4 డైఫినైల్ మీథేన్ డై ఐసోసయనేట్. మామూలుగా మీ టెక్స్ట్ బుక్లో ఐసోసైనేట్ కాంపౌండ్ అని రాస్తారు. అలా రాసినా పర్వాలేదు. కరెక్ట్ నేమ్ అయితే ఇది. ఓకేనండి. దీని తర్వాత లెవెన్త్ వన్ CH2 సింగిల్ బాండ్ CH2, దీనిపైన ఒక OH, దీనిపైన ఒక OH. 1,2 డైహైడ్రాక్సీ ఈథేన్. ఒకటో పొజిషన్లో OH ఉంది, రెండో పొజిషన్లో OH ఉంది. 1,2 డైహైడ్రాక్సీ ఈథేన్ అని రాసుకోవచ్చు. అలాగే ఎథిలీన్ డయోల్స్ అని చెప్పేసి కూడా రాస్తారు. మనం దాని యొక్క పేరు రాద్దాం. 1,2 డైహైడ్రాక్సీ ఈథేన్. 1,2 డైహైడ్రాక్సీ ఈథేన్ పాలియూరిథేన్ రాస్తాం. ఇక తర్వాత 12 ఇది ఇందాక రాసిన కాంపౌండ్ CH2 సింగిల్ బాండ్ CH2 అని ఇలా ఇచ్చి ఎక్కడొక క్లోరిన్ ఆటము ఎక్కడొక క్లోరిన్ ఆటము ఇస్తే దీని యొక్క పేరు 1,2 డైక్లోరో ఈథేన్. 1,2 డైక్లోరో ఈథేన్. అలాగే Na-S-S-Na ఇలానా రాసుకో, లేదా Na-S పైన డబుల్ బాండ్ S మళ్ళీ సింగిల్ బాండ్ S పైన డబుల్ బాండ్ S పక్కన Na రాసుకో, అలా అయినా రాసుకోవచ్చు. లేదా Na సింగిల్ బాండ్ S పక్కన Na పెట్టి ఇలా యారో మార్క్ పెట్టి కింద S అన్న చూపించవచ్చు. లేదా దీనికి ఈ ప్లేస్లో SN అని రాయొచ్చు. అది రాద్దాంలేండి, ఆల్రెడీ పైన రాసాం కదా. S కింద సఫిక్స్లో N. వీటిల్లో ఏది రాసినా దీని యొక్క పేరు సోడియం పాలీసల్ఫైడ్. ఏంటంటే దాని పేరు సోడియం పాలీసల్ఫైడ్. ఈ రకంగా ఈ వీడియో లెక్చర్లో మనం అనేక రకాలైనటువంటి మోనోమర్స్కి మనం ఫెమిలియర్ అవుతాం. ఇవన్నీ కూడా రేపు వచ్చే క్లాస్కి మీరు బాగా చదువుకుని స్ట్రక్చర్స్ అన్ని ప్రాక్టీస్ చేసి రండి. ఒకవేళ ఏదైనా స్ట్రక్చర్ దగ్గర బాండ్స్ దగ్గర మాకు సరిగ్గా కనిపించట్లేదు అన్నారనుకోండి, ఈ పేరుని బట్టి ఒకసారి ఇంటర్నెట్లో వెతుక్కుంటే మీరు డైరెక్ట్గా దొరుకుతుంది. లేదా మీకు ఆల్రెడీ నేను సప్లై చేసిన నోట్స్ ఉంటుంది, వాటిలో వెళ్తే ఈ పేర్లు అందులో దొరుకుతాయి. సో మీరు వీటిని ప్రాక్టీస్ కనుక బాగా చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది అంటే సబ్జెక్ట్ అంతా కూడా ఈజీ అయిపోతుంది. ఇస్ దట్ క్లియర్? సో ఈ వీడియో లెక్చర్లో మనం నేర్చుకున్నది ఏంటి అంటే పాలిమర్ అంటే ఏంటి నేర్చుకున్నాం, పొలిమరైజేషన్ అంటే ఏంటి నేర్చుకున్నాం, మోనోమర్ అంటే ఏంటి నేర్చుకున్నాం, ఎడిషన్ పొలిమరైజేషన్ అంటే ఏంటో నేర్చుకున్నాం, కాండెన్సేషన్ పొలిమరైజేషన్ నేర్చుకున్నాం. ఫైనల్గా ఎన్ని రకాల మోనోమర్స్ ఈ చాప్టర్లో మనకు రాబోతున్నాయి అన్నది ముందుగానే మనం ఫెమిలరైజ్ అవటం కోసం అని చెప్పేసి వీటన్నిటిని రాసాము.
ఇస్ ద క్లియర్? అర్థమైందండి అందరికీ? సో బాగా చదవండి. నెక్స్ట్ క్లాస్కి మీరు వచ్చేటప్పుడు ఈ చెప్పినటువంటిదంతా ఒక నోట్స్లో ఉండి ప్రిపేర్డ్గా వచ్చి మీరు క్లాస్లో కూర్చుంటే నేను చెప్పేది ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. ఇస్ ద క్లియర్? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.